హాయ్ అండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమైతే కైలాస భూమికి వెళ్తున్నాం. నిజంగా చాలా బాగుందండి కైలాస భూమి. మన రాజమండ్రికి మళ్ళీ కాశీ వచ్చింది అన్నట్టుంది. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 లోపల అయితే శివుడికి అభిషేకం చేస్తారంట. శివయ్యకి భస్మాభిషేకంతో ఆ ఈబూతోని అభిషేకం చేస్తారంట. అది కూడా మగవాళ్ళే చేయాలంటండి. ఇక్కడ మగవాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి టవల్ కట్టుకొని చేయాలంట. ఆడవాళ్ళు మనం చేయకూడదంట. చూడొచ్చంట. చూసారా ఈ గుడి ఎంత బాగుందో. నిజంగా మన రాజమండ్రిలోనే మా ఊర్లో ఇంత బాగుందా గుడి అనిపించింది. మనం ఎక్కడెక్కడికో వెళ్తాము. చూసారా ఎంత బాగుందో. నిజంగానండి 2 కళ్ళు చాలలేదు. ఈ జన్మకు చాలు శివయ్య అనిపించింది నాకైతే కైలాస భూమికి వెళ్ళేటప్పుడు. చాలా బాగుందండి. ఇక్కడ వినాయకుడితో సహా కుమారస్వామి, అయ్యప్ప స్వామి మొత్తం దేవుళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అలాగే చూసారా శివయ్య మనం ఎటు పక్క చూసినా 4 పక్కల కూడా శివయ్య దర్శనమిస్తారండి. నందీశ్వరుడు కూడా అలాగే బయట ఉంటారు 4 పక్కల కూడా. చాలా బాగుంది. అలాగే మీరు కైలాస భూమికి వెళ్ళిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. అలాగే చిన్న చిన్న శివలింగాలు చూసారా చాలా బాగున్నాయి కదా. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గుడికి వెళ్ళాలి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి.